ఈ ఎండాకాలం చాలా మంచిదండి, పిల్లలు పెద్దలు కూడా తినొచ్చు. ఈ దేవుడిచ్చిన వరమే చక్క ఈ తాటి ముంజలు. ముందు ముందు వచ్చే జనరేషన్కి తాటి ముంజలు అంటే తెలవదు అసలు ఏమి. ఈ ఇంతవరకు బాగుండే కానీ ఇప్పుడు చెట్లు మట్టుకు అసలు ఏమి ఉండలేదండి. తాటి చెట్లు అన్నీ నరికేస్తున్నారు. ఈ చెట్ల అంపట పుట్ల అంపట తిరిగి అట్టా గాలిచ్చి తీసుకొస్తున్నాము. ముందు ముందు కూడా అసలు ఏమి ఈ తాటేకు అనేది వాడరు అసలు ఎవరు. ఇంతవరకు పందిర్లు వేసుకునే వాళ్ళు, చల్లదనానికి తాటేకు పందిరి వేసుకునే వాళ్ళు, తాటి వాసాలు ఎన్ని వేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఏం వేస్తలేదండి. అసలు ఎవరు వాడతలేదు తాటి వాసం. తాటేకు అసలు వాడతలేదు. తాటి ముంజల వల్ల చాలా మంచిది. పెద్దోళ్ళు చిన్నపిల్లలు కూడా చక్కగా తినొచ్చు. చాలా ఉపయోగం ఉంటుందండి. తాటి ముంజ తింటే చాలా మంచిది. అసలు సలవా కూలింగ్ అయిపోతారు. ముంజల వల్ల వేడి తగ్గిద్ది, వేడి పొక్కులు తగ్గుతాయి. ఇంకా చాలా మంచిదండి అసలు తాటి ముంజు. న్యాచురల్గా అసలు కల్తీ అంటే అన్నిటికీ జరుగుతుంది, కానీ దీనికంటే కల్తీ జరగదు. ఎంత ఎండలో ఎక్కడున్నా సరే, ఎడారిలో ఉన్నా 2 చెట్లు 2 గెల్లగా వద్దే. అదే దేవుడు ఇచ్చిన వరం దీనికి. ఆ తాడి చెట్లు ఉన్నత్తలేదు ఎక్కువ శాతం. ఈ సంవత్సరం మరీ లేవండి. 2 చెట్లు ఈ సంవత్సరం లేవు అసలు.